విశాఖ డ్రగ్స్ కేసులో సిబిఐ దర్యాప్తు ముమ్మరం చేసింది. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. 6 రకాల నిషేధిత డ్రగ్స్ అయితే గుర్తించినట్లుగా తెలుస్తోంది. విశాఖ డ్రగ్స్ కంటైనర్ డ్రై ఈస్ట్ లో కలిసి రవాణా చేస్తున్నట్లుగా సమాచారం అందుతోంది. మరో 2 రోజుల్లో ఫోరెన్సిక్ ల్యాబ్ నుంచి ఒక నివేదిక అందుతుందని, సంధ్య ఆక్వా కంపెనీకి సంబంధాలు ఉన్నట్లుగా కూడా అధికారులు అయితే గుర్తించారు. విశాఖ డ్రగ్స్ కేసులో సిబిఐ అధికారులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి చందు అందిస్తారు. చందు, చెప్పండి, విశాఖ డ్రగ్స్ కేసులో సిబిఐ అధికారులు దర్యాప్తు ముమ్మరం చేసినట్లుగా తెలుస్తోంది. దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి? రైట్ మాదిరి, ప్రస్తుతం చూసుకున్నట్లయితే సంధ్య ఆక్వా ఏదైతే ఉందో, సంధ్య ఆక్వా మెరైన్ లో భాగంగా పూర్తి స్థాయిలో విశాఖపట్నానికి చెందిన కంటైనర్లు ఇనాక్టివ్ డ్రైడ్ ఈస్ట్ బస్తాల్లో నుంచి సుమారు 49 నమూనాలు తీసి పరీక్షించగా 48 నమూనాల్లో కొకైన్, మెథాక్విలైన్ వంటి మాదక ద్రవ్యాలు ఉన్నట్టు తేలింది. అయితే ఓపియం, మార్ఫిన్, హెరాయిన్, ఎంఫటిడిన్, మెస్కలిన్ తదితరులు ఉనికి ఉందా అనేది తెలుసుకునేందుకు 25 నమూనాలు కూడా టెస్ట్ నిర్వహించారు. అన్నింటిలో ఆ డ్రగ్స్ ఉన్నట్లు తేలింది. ఒక్కోటి కూడా 25 కిలోల పరిమాణం కలిగినటువంటి ఉన్నాయి. అయితే 1000 బస్తాలు ఇనాక్టివ్ డ్రైడ్ ఈస్ట్ ను 20 ప్యాలెట్లలో నింపి బ్రెజిల్ నుంచి కంటైనర్ విశాఖపట్నం తీసుకొచ్చారు. అయితే వాటిలో ఒక్కో ప్యాలెట్ నుంచి ఒక్కొక్కటి చెప్పిన ర్యాండమ్ గా 20 బస్తాలు సిబిఐ అధికారులు బయటకు తీసి నమూనాలు పరీక్షించారు. అయితే అన్నింటిలో కూడా మాదక ద్రవ్యాలు ఉన్నట్టు నిర్ధారణ అయింది. అంటే మొత్తం 25,000 కిలోల్లో ఇనాక్టివ్ డ్రైడ్ ఈస్ట్ లోనే మాదక ద్రవ్యాలు ఎన్నుకున్నట్లు స్పష్టమైంది. అయితే ఎంత పరిమాణంలో ఉందో తెలియాల్సి ఉంది. కనీసం 20% మేర మాదక ద్రవ్యాలు కలిసి ఉంటాయని ఇంత భారీగా మొత్తం చిక్కడం దేశంలో ఇదే తొలిసారి కావచ్చు. అయితే వీటి విలువ వేల కోట్ల రూపాయల్లో ఉంటుందని అధికారులు అంచనా వేశారు. అయితే పూర్తి స్థాయిలో ఢిల్లీ నుంచి సిబిఐ కార్యాలయానికి వచ్చిన ఇన్ఫర్మేషన్ తో ఇంటర్పోల్ ఇచ్చిన సమాచారంతో అధికారులందరూ కూడా ఆగమేఘాల మీద వచ్చి పూర్తి స్థాయిలో తనిఖీ చేపట్టారు. తనిఖీ చేపట్టిన తర్వాత విశాఖపట్నానికి SKU 4375-380 నంబర్ కంటైనర్ వస్తుంది. అందులో భారీగా డ్రగ్స్ ఉన్నాయి. మేము దాన్ని గుర్తించేలోగా అది ఇక్కడ పోర్టు నుంచి దాటేసింది. మీరు దాన్ని పట్టుకొని తనిఖీ చేయండి అనేది ఆ లేఖలో ఉన్న సారాంశం. అయితే ఈ సమాచారం ఆధారంగా నిమిషాల వ్యవధిలోనే సిబిఐ ఫిర్యాదు నమోదు చేసి రంగంలో దిగింది. ఎస్పీ గౌరవ్ మిట్టల్ నేతృత్వంలో డిఎస్పీలు ఉమేష్ శర్మ, ఆకాష్ కుమార్ మీనాలతో పాటు మరికొందరు బృందాన్ని ఏర్పాటు చేసింది. అయితే ప్రత్యేక ఆపరేషన్ కోసం ఢిల్లీ నుంచి వస్తున్నాము, ఇక్కడ లోకల్ ఉన్న టీమ్స్ అందరూ కూడా అలర్ట్ అవ్వాలంటూ కూడా వీళ్ళకి సమాచారం ఇచ్చారు. సమాచారం ఇచ్చిన తర్వాత ఢిల్లీ నుంచి బెంగళూరు మీదుగా విశాఖ బయలుదేరే బృందం ఏసీబీ బృందం అంతా కూడా. అయితే ఈ సిబిఐ బృందం ఏదైతే ఉందో సభ్యులంతా తొలుత ఢిల్లీ నుంచి బెంగళూరు ఒక విమానంలో, అక్కడ నుంచి విశాఖ మరో విమానాలు పయనమయ్యారు. అదే 18వ సాయంత్రం ఢిల్లీ బయలుదేరిన బృందం 19న ఉదయం 8:15 విశాఖ చేరుకుంది. తర్వాత నగరంలో కస్టమ్స్ విభాగం ప్రిన్సిపల్ కమిషనర్ కలిసి చేపట్టబోయే ఆపరేషన్ గురించి వివరించింది. అయితే బ్రెజిల్ నుంచి వచ్చిన కంటైనర్ గురించి సమాచారం అడిగి తెలుసుకుంది. అది తమ ఆధీనంలో సురక్షితంగా ఉందని చెప్పి ప్రిన్సిపల్ కమిషనర్ చెప్పడంతో అయితే అక్కడికి వెళ్లి మధ్యాహ్నం 12:30 గంటల సమయంలో పోర్టుకు సిబిఐ, కస్టమ్స్ బృందాలు, సంధ్య ఆక్వా స్పోర్ట్స్ లిమిటెడ్ సంస్థ ప్రతినిధులు పూర్తి స్థాయిలో ఏదైతే ఉందో ఆ కంటైనర్ ఓపెన్ చేసి పరీక్షలు నిర్వహించారు. పరీక్షలు నిర్వహించి ఒక జడ్జి సమక్షంలో పూర్తి స్థాయిలో పరీక్షలన్నీ చేశారు. పరీక్షలన్నీ చేసిన తర్వాత లేత రంగు పసుపు పొడిని, అంటే లేత రంగు ఉన్నటువంటి పసుపు కలర్ పొడి బయటపడింది. అంటే నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో నుంచి తీసుకొచ్చిన నార్కోటిక్ డ్రగ్స్ డిటెక్షన్ కిట్ ను ఉపయోగించి అధికారులు పరీక్షలు నిర్వహించారు. కొకైన్, మెథాక్విలైన్ ఉనికి ఉన్నందుకు గుర్తించారు. అయితే టెస్ట్ ఈపీఎం, మార్ఫిన్, హెరాయిన్, యాంపటిన్, మెస్కిలిన్ వంటి వాటిని నిర్ధారించేందుకు టెస్ట్ ఏ కూడా చేశారు. అయితే గంజాయి, హసీస్ ఆయిల్ వంటివి గుర్తించేందుకు టెస్ట్ బి కూడా నిర్వహించారు. పరీక్ష నిర్వహించిన తర్వాత నమూనాల్లో టెస్ట్ ఏకి సంబంధించిన మాదక ద్రవ్యాలు ఉన్నట్టు తేలింది. అయితే 55 గంటల పాటు సుదీర్ఘ ఆపరేషన్ సిబిఐ ఏదైతే ఉందో ఢిల్లీ నుంచి వచ్చిన సిబిఐ అధికారులు పూర్తి స్థాయిలో ఆపరేషన్ నిర్వహించి డ్రగ్స్ ఉన్నట్టు పూర్తి స్థాయిలో నివేదికను పొందుపరిచిన తర్వాత ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేశారు. మాదిరి. రైట్, థ్యాంక్ యూ చందు.